శనివారం ఆదివారం ఎస్పెషల్లీ ఆదివారం వచ్చిందంటే హైడ్రా కూల్చివేతలు అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు మొదట్లో సంతోషించిన వాళ్ళు, సంబరపడ్డటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మెజార్టీ సెక్షన్ ఎవరికైతే ఇళ్ళు లేవో ఆస్తులు లేవో వాళ్ళందరూ కూడా హైడ్రాని సమర్థిస్తున్నారు. అదే సందర్భంలో ఏది పర్యావరణవేత్తలు ఇట్లాంటి వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు. మరొక వైపున మధ్యతరగతి ఆస్తులు కొన్నోళ్ళు లేదా కష్టపడి రూపాయలతో పెట్టుబడి పెట్టి కొనుక్కునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మొదట 99% మద్దతు నుంచి ఇప్పుడు 70-80% మద్దతు తగ్గింది. అదే సందర్భంలో 70-80% అంటే మేజర్ మద్దతే కాబట్టి రేవంత్ సంతోషంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు హైడ్రాని సవాల్ చేస్తూ హైడ్రా అనేటటువంటిది అసలు కార్పొరేషన్ చట్టాల ప్రకారం ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి విడిగా పోలీసుతో ఎట్లా పెడతారంటూ హైకోర్టులో కేసు పడ్డటువంటి నేపథ్యంలో పిటిషన్ 2 వారాలకు వాయిదా పడ్డటువంటి నేపథ్యంలో ఈలోపుగానే ఆర్డినెన్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని రంగనాథ్ గారు చెప్తున్నారు. అంటే ఈ నెలాఖరికల్లా ఆర్డినెన్స్ ఇస్తారు. అంటే కోర్టు తీర్పు కంటే ముందే ఎందుకు చట్టబద్ధత తీసుకొచ్చేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కోర్టులో కేసు వేసిన టైంలో కోర్టు నోటీస్ ఇచ్చిన టైంలో ఇచ్చే ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది. వాస్తవంగా ఆల్రెడీ జీవో ఇచ్చారు. ఆ జీవోనే ఇక్కడ సవాల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ ఇస్తామంటున్నారు. అది కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.